ఇది ఒక్క నిమిషం సార్. క్వశ్చన్ నెంబర్ 591. అయి కాదు క్లారిటీగా ఒక్క ముక్కలో చెప్పండి. సంబంధించి కిరణ్ నువ్వు అడిగిన దానికే సమాధానం చెబుతాను. నువ్వు అడిగిన దానికే చెప్తాను సార్. క్వశ్చన్ నెంబర్ 591 సార్. 0702 అంటే మేము దిగిపోయే నెల 2 నెలల ముందు పెట్టిన దాని ప్రకారం ఎన్ని కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయంటే 66 కోట్ల రూపాయలు వేజెస్. 66 కోట్ల రూపాయలు వేజెస్. కానీ నిన్న అడిగిన ప్రశ్నకి అంటే ఇవన్నీ ఎవరి హయాంలో చేశారయా? ఎవరి హయాంలో పెండింగ్ పెట్టారు? మేము దిగిపోయడానికి 66 కోట్లు పెండింగ్. నేను అదే అడుగుతా ఉన్నా. 2024-25 సంబంధించి 2000 కోట్లు పెండింగ్ ఉందా? ఎవరు చేశారు? ఎవరి హయాంలో పెండింగ్? అంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 60 కోట్లు 65 కోట్ల పెండింగ్ బిల్లు ఉన్నాయి. ఏమంటా ఉన్నానంటే క్లియర్ గా అడుగుతాను, క్వశ్చన్ అర్థం చేసుకోండి. అంటే వైఎస్ఆర్సీపీ దిగిపోయే టైంకి 60 కోట్లే పెండింగ్ ఉంది. 2024 నుంచి 25 సంవత్సరానికి గాను 2100 కోట్లు పెండింగ్ ఉంది. అంతేనా? అవును. దీన్ని బట్టి అవుతుందా బ్రహ్మనాయుడు గారు, మన్రేగాలో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుందో? ఎక్కడ జరుగుతుంది సార్? ఎక్కడ కాదండి, పెండింగ్ బిల్ అంటే పని జరిగిందని కదా వారి ఉద్దేశం. అదే చెప్తున్నాడు. పెండింగ్ బిల్లులు అంటే పని జరిగింది, అభివృద్ధి జరిగితేనే కదా బిల్లు రైజ్ చేసేది అంటున్నారు. అవును అవును ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనే వాళ్ళకి సమాధానం చెప్పాడు. కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు కూడా క్లియర్ చేస్తాం. అభివృద్ధి జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మన్రేగా స్కీమ్ లో అభివృద్ధి చేస్తా ఉన్నారు, నిధులు తెస్తా ఉన్నారు. మాత్రమే పెండింగ్ ఉందంటే సమయం లేదు, దయచేసి వంశీకృష్ణ గారు చెప్తున్నారు బిల్లులు వాళ్ళు చేస్తామంటున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. చక్కగా మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చక్కగా రికార్డ్స్ అన్ని పట్టుకుని మాట్లాడితే ఈ రోజు ఇలాంటి పరిస్థితి మీరు డిబేట్ లో బాధపడే పరిస్థితి అడిగితే ఎవరు చేస్తారండి? నేను చేపిస్తానా లేకపోతే వంశీకృష్ణ గారు చేపిస్తారా, ఆయన దాసరకృష్ణ గారు చేపిస్తారా? మీరు అడిగితే నాకు అర్థం కాదు. మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నిలదీస్తే వాళ్ళు చేపిస్తారు. ఏడకొచ్చి డిబేట్ లోకి వచ్చి ఏదో ఒక పేపర్ తీసుకుని వచ్చి ఇదిగో బిల్లులు పెండింగ్ ఉన్నాయండి ఎవరు చేస్తారు? ఆయన దాసరకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ కొడితే ఏమైనా పని చేస్తాడా? లేకపోతే వంశీకృష్ణ గారు చంద్రబాబు గారు ఫోన్ చేసి పని చేయగలుగుతాడా? ఊరికే అధికార ప్రతినిధులు ఏమి ముఖ్యమంత్రులతో పనులు చేపించలేరండి. వాళ్ళ పార్టీ యొక్క అజెండాని ఇంప్లిమెంట్ చేస్తారు ప్రజల్లో. వారి పార్టీ వాయిస్ సార్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు 60 కోట్లు మాత్రమే పెండింగ్ ఉందంటే అదే పెద్ద గొప్ప విషయం కాదు. పనులు అన్నీ జరుగుంటాయి. 60 కోట్ల పనులే జరుగుంటాయి. 2024